నల్లమలలోని దట్టమైన అడవుల్లో 200 అడుగుల లోతులో గల లోయలో కొండకోనల మధ్య కొలువుదీరాడు ఆ లింగమయ్య. శివుని జటాజూటం నుంచి జాలువారినట్టుగా ఇక్కడ కొండలపైనుంచి జలపాతం నిత్యం ప్రవహిస్తుంటుంది. కొండలను చీల్చినట్టుగా ఉండే సన్నటి దారి, పక్షుల కిలకిలారావాలు, భారీ వృక్షాలు, ఇలా ప్రకృతి, ఆధ్యాత్మికం, సాహసం కలగలిసిన ఈ సుందర ప్రాంతాన్ని మాటల్లో వర్ణించలేం. ఇదంతా కన్నుల నిండుగా చూడాలంటే సలేశ్వరం తరలి వెళ్లాల్సిందే. తెలంగాణ అమర్నాథ్గా పిలిచే ఈ జాతర ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా 3 రోజులే ఉంటుంది. మిగతా రోజుల్లో ఇక్కడ ఎటువంటి జనసంచారం ఉండదు. ఈసారి ఏప్రిల్ 22 నుంచి ఉమ్మడి మహబూబ్నగర్లోని సలేశ్వర లింగమయ్య జాతర మొదలు కానుంది. 24న పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. 24వ తేదీన జాతర పరిసమాప్తమవుతుంది. ఈ ఆలయంలో నల్లమల చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు. పగటిపూట సైతం లోయలో చిమ్మ చీకటి ఉంటుంది. దీంతో జాతర సమయంలో జనరేటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తారు. శైలం అంటే కొండ. ఆ కొండల్లో ఈశ్వరుడు వెలిసినందున సలేశ్వరం అని పేరు. లోయలో జలపాతం జాలువారే చోటును సలేశ్వర తీర్థంగా పిలుస్తారు. సహజ సిద్ధంగా వెలసిన ఈ గుండంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. శివుని మహిమతో నిరంతరం పారే ఈ జలంలో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగుతాయని విశ్వాసం. ఈ ఆలయం క్రీస్తు శకం 6-7 శతాబ్దాల కాలానికి చెందినదని చరిత్రకారులు పేర్కొంటారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి శాసనాలు లభ్యం కాకపోవడంతో ఎవరు ప్రతిష్ఠించారో వెలుగులోకి రాలేదు. ఏడాదికోసారి జరిగే ఈ జాతరకు వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. లక్షల్లో నిధులు ఖర్చు చూపిస్తున్నారు తప్పితే కనీస వసతులు కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆలయం వద్ద తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అటవీ ప్రాంతంలో ప్రతి 100 మీటర్లకు ఒకచోట బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి రాంపూర్ పెంట వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర కాలినడకన సలేశ్వరం చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం ప్రధాన రహదారిలో ఫర్హాబాద్ లేదా అచ్చంపేటలో దిగి ప్రత్యేక బస్సుల ద్వారా రాంపూర్కు చేరుకోవచ్చు.